కనుకనే మనం మెలకువగలిగి ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు మనము ఈ గడిచే నెల రోజుల్లోపు మనం చూస్తాం. కనుకనే దేవాది దేవుని యొక్క బిడలమైన మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన జీవితం మనం కలిగి ఉండేవారంగా ఉన్నాం. కొద్ది మంది అయినప్పటికీ కూడా మనం దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దానికి ప్రతిఫలం మనం పొందేవారంగా ఉంటాం. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవాది దేవుడు మన కొరకు దాచిపెట్టిన మాటలు కొన్ని చదువుతాం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 4వ వచనం. దేవుని యొక్క పిల్లలమైన మనం ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం చదువుకుని మళ్ళీ ప్రార్థనలకు మనం ప్రవేశించే వారంగా ఉంటాం. నెహెమ్యా గ్రంథం మనం ఈ రాత్రికాల సమయంలో 1వ అధ్యాయము 4వ వచనం 1-4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవునికి విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నడుచు వారి కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రమును తెరచి నీ సన్నిధిని దివారాత్రములు నేను చేయు ప్రార్థన అంగీకరించుమో. ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వచ్చిన మీ బిడ్డను బట్టి నాయన మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి రాత్రి రాలేని వారితో కూడా మీరు మాట్లాడము. మరొక నెలలో నాయన ప్రభా అయా నిలబడతాకు అందరూ సహాయం చేయమని, కృప చూపించమని, మా ప్రార్థనకు మీరే జవాబు ఇవ్వమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని యొక్క దాసుడైన మరి ఈయన నెహెమ్యా దేవుని దాసుడు కాదు, కానీ ఒక సామాన్యమైన ఉద్యోగి. ఎవరి దగ్గర ఉన్నాడు? రాజుగారి దగ్గర. తన ఉద్యోగం ఏంటి? రాజుగారికి సేవ చేసుకోవటం, రాజుగారికి గిన్నె అందించటం, రాజుగారు ఏది చెబితే అది చేయటం. అంటే దేవుని యొక్క విషయంలోకి వచ్చేప్పటికీ తనకున్న భారము, తనకున్న ఆలోచన, తనకున్న ఇదేంటంటే దేవుని పని ఏమైపోతుంది అని తను ఆలోచిస్తున్నాడు. దేవుని పని ఏమైపోయిందంట? దేవుని మందిరం ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఎందుకు ఆయన చింతిస్తున్నాడు? ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు అంత భారం కలిగి ఉన్నాడు? తనకు వచ్చేది జీతం వస్తూనే ఉంటుంది, తనకు అన్ని రకాలుగా మరి సౌకర్యం ఉన్నప్పటికీ కూడా నెహెమ్యా చేస్తున్న పని ఏంటంటే బాధ్యతగా దేవుని పనిలో ఉన్నాడు, భారముతో ప్రార్థన చేస్తున్నాడు. చదవండి, 2-3 వచనాల్లో కూడా మనం చూస్తాం. మొదటి లైను 2-3 వచనాల వరకు మనం ధ్యానం చేస్తాం. చదవండి. నా సహోదరులు అననీయా అని ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో
తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా ఏం చేస్తున్నారు? శ్రమ పడుతున్నారు. వాళ్ళ కొరకు, ఎవరి కొరకు ఆయన దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు? ఎవరి కొరకు ఆయన చింత కలిగి ఉన్నాడు దేవుని దగ్గర అంటే, తన పితరుల యొక్క మందిరము, యెరూషలేము మందిరం ఏమైపోయిందంట? ఏమైపోయింది? పడద్రోయబడింది. అంటే మన దేవుణ్ణి ఆరాధించుకోవటానికి మందిరం లేకుండా పోయింది. కనుకని ఆ మందిరం కట్టబడాలంటే దేవాది దేవుడు ఎవరికి ఇచ్చారు భారం అంటే, అక్కడ రాయబడుతూ ఉంది, నెహెమ్యాకి ఇచ్చారు భారం. నెహెమ్యా ఆ మందిరం కట్టబడాలని, నెహెమ్యా ఆ ప్రజలు ఇజ్రాయేలుకి ఒక స్థానం ఉండాలని, ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, ఆరాధించాలని గొప్ప ఆసక్తితో ఏం చేస్తున్నాడు? నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, కొద్ది మంది అయినా మీరు వచ్చారు, మరి కొద్ది మందిలో మరి ఎంతమంది ప్రార్థన చేస్తారు ఈ రాత్రికాల సమయంలో? ఎందుకు? కారణం ఏంటంటే, ప్రార్థన అనేది మరి చేసినప్పుడు పరిస్థితులన్నీ కూడా ఏమైపోతాయి? మార్చబడతాయి. ప్రార్థన లేకపోతే భక్త సింగ్ గారు ఒక రోజుకు వచ్చి 18 గంటలు ప్రార్థన చేసేవాడంట. విన్నారా మీరు ఎప్పుడన్నా? 18 గంటలు ప్రార్థన చేసేవాడంట ఆయన. చూడండి ఎంత భారము, ఎంత బాధ్యతతో ఆయన మరి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన ఈ రోజున ఒకప్పుడు మా దినాల్లో కూడా 9 గంటలకు మొదలు పెడితే తెల్లవారు 7, 8 కూడా అయిన రోజులు ఉన్నాయి. ఇవాళ ఏం చేస్తున్నారు? 9 గంటలకు లేదా 8:30కో ఆల్ నైట్ స్టార్ట్ చేసి డేట్ దాటంగానే ఇంకో రోజులోకి వెళ్ళిపోయాం. ఏంటి ఆల్ నైట్ అయిపోయిందని ఎవరి కాళ్ళు చెప్పబెట్టుకుని అనుకోవడానికి ఏమవుతున్నారు? ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటున్నారు. అంటే భారము లేదు, బాధ్యత లేదు. కనుక నశించిపోయే ఆత్మలకు నువ్వు అడ్డుగోడగా నిలబడతలేదు. నీ ప్రార్థనలకి నరకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడాలి. ఇప్పుడు నెహెమ్యా చేసిన పని ఏంటంటే, దేవుని మందిరం పడదోయబడింది, దేవుని ప్రజలకి స్థానం లేకుండా పోతుంది. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వాళ్ళకి చాలా మరి ఇదవుతూ ఉంది. కనుక దేవాది దేవుడు ఆయనకి పెట్టిన భారాన్ని బట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు. చదవండి, 2వ వచనంలో ఏమన్నాడు? 2వ వచనం 3వ వచనంలో చూడండి, రాజు దగ్గరుండి కొంతమందిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? యెరూషలేము ఎలా ఉంది? ఇజ్రాయిల్ ఎలా ఉన్నారు? నా ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతుంటే కొంతమంది తెలియపరిచింది ఏంటంటే, అయ్యా ఇంకేముంది, మందిరము ఏమైపోయింది? పడదోయబడిందయ్యా. ప్రజలకి ఆరాధించుకునే మందిరము లేదయ్యా. మరి వాళ్ళు అల్లాడిపోతున్నారయ్యా. మరి మందిరం లేకపోతే ఎలా ప్రార్థన చేస్తావు? నీ ఇంట్లో ఎంతసేపు ప్రార్థన నడిపింపొస్తుంది కదా? నీ ఇంట్లో ప్రార్థన ఎంతసేపు చేయగలం? ప్రత్యేకమైన ఒక ప్లేసు అనేది దేవునికి ఉన్నప్పుడు ఆ మందిరంలోకి దేవుడు వస్తూ పోతూ ఉంటాడు. దేవునితో మనం గడిపినప్పుడు దేవుడు మనకి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనల్ని బట్టి కూడా మన దేశానికి ఏం చేస్తాడు దేవుడు? కొన్ని ఆత్మల్ని వెలిగించాలి. రాత్రి మన కోరిక ఏంటంటే, నశించిపోయే ఆత్మల్ని నువ్వు ఆపు చేయి ప్రభా. నరకానికి వెళ్ళకుండా నేను ప్రార్థన చేస్తున్న నరకం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. నరకం ఏం చేయాలి? నీ కోరిక ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధురాలు, పవిత్రుడు,
నువ్వు దేవుణ్ణి నమ్మేవు, దేవునితో నడుస్తున్నావు, నీ సంగతి అంతా ఆయనకి తెలుసు కదా, తెలవదా? ఏమన్నాడు ఆయన? నువ్వు అడగక ముందే నీ సంగతి అంతా నాకు తెలుసు, నువ్వు అడుగు, ఏమడుగుతావో అడుగు. ఏమడుగుతున్నాడు మనిషి? ఈ రాత్రికాల సమయంలో యాకోబు పత్రికలు అంటాడు, మీరు మీ బాగా ఈచ్చల కొరకే అడుగుతున్నారు అంటాడు. మీ ఇష్టాన్ని అడుగుతున్నారు, మీ ఇష్టమే నెరవేర్చుకుంటున్నారు నా దగ్గర. అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని ఒత్తిడి చేస్తున్నారు. అడగాల్సింది అడగటం లేదంట. కీర్తనాకారుడు అంటాడు 2:8 ఏమంటాడు? నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇస్తా. చూడండి, నీతో పాటు కూర్చున్న వాళ్ళు కొంతమంది ఏమైపోయారు? జారిపోయారు. వాళ్ళ పేర్లు నీకు తెలుసు కదా. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలా? ఒకప్పుడు నీతో పాటు కూర్చున్న వాళ్ళు ఈ మందిరంలో మనం ఇందా చెప్పుకుంటూ వచ్చాం, ఏమైపోయారంట? జారిపోయారు, పడిపోయారు. బాప్తీసాలు తీసుకుని ఏమైపోయారు? వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఈ లోకంలో అపవాది ఏర్పరచబడిన వారి సైతాన్ని మోసం చేస్తుంది. రేపు పొద్దున పనికి వెళ్ళాలని చూపిస్తుంది, నీకు నడుము నొప్పి తీసుకొస్తుంది కదా, నిద్ర కన్నులకు తీసుకొస్తా ఉంటుంది అన్నమాట. కనుకనే ఈ రాత్రికాల సమయంలో కొద్ది మందిమైనా సరే, ఎక్కువ మందిమైనా సరే, మనం ఏం చేయాలా? రాత్రంతా కూడా పాట కూడా ఉంది కదా, రాత్రంతా శ్రమ పడినాను రాలేదు ప్రభువు చేయమంటే. చీకటిలో ఉండి, ఇలా పాపంలో ఉండి, లోకంతో ముడిపడి ఉండి ప్రార్థన చేసి ప్రయోజనం లేదు, తిరిగి ప్రతిఫలం పొందలేవు కదా. అందుకని ఒప్పుకోలు ప్రార్థన అనే క్రమం ముందుగా నువ్వు శుద్ధి చేసుకున్న తర్వాత నువ్వు ఎవరి కొరకు అడగాలనుకుంటున్నావో వాళ్ళు రక్షణ పొందాలి, దేవుని బిడ్డలుగా వాళ్ళు మార్పు చెందాలి. నువ్వు అడగాల్సింది అడగకుండా దేన్ని అడుగుతున్నావు? ఇప్పుడు నెహెమ్యా ఏమడుగుతున్నాడు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏమడుగుతున్నాడు? అయ్యా, యెరూషలేము మా దేవుని యొక్క మందిరం పాడైపోయింది అని ఆకాశమందున్న దేవునికి ఏం చేస్తున్నాడంట ఆయన? ఆకాశమందున్న దేవునికి ఏం చేస్తున్నాడు? అందుకే కీర్తనాకారుడు కూడా 115 ఏమంటాడంటే, ఆకాశమందున్న దేవుడు అంట తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడు. మా దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశమందున్నాడు, భూ సంబంధమైనడు కాదు మన దేవుడు. ఆయనకి ఇంకో పేరేంటంటే ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరులు ఆయన దగ్గరికి రావాలని కోరేవాడు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. చెప్పాలంటే వారి అందమంతా పువ్వు వలె ఏమైపోతుందంట? వాడిపోతుందంట, వాడిపోతుంది. చూడు ఎలాంటి దినాల్లో ఉన్నామంటే ఆత్మీయ జీవితంలో ఓడిపోయేటట్టు ఉన్నాం, ఆత్మీయ జీవితంలో వాడిపోతున్నాం. దేవునితో గడపాల్సింది గడపకుండా శరీరానికి సుఖాన్ని ఇస్తున్నాం కదా. మా చిన్నప్పుడు అనేవాళ్ళు ఏమనేవారంటే, నిద్ర సుఖం ఎరగదంట, ఆకలి రుచి ఎరగదంట. ఆకలి వేసినోడికి ఏది పెట్టినా తింటాడు, నిద్ర వచ్చినోడికి రాళ్ళలోనైనా పడుకుంటాడు. కొంతమంది చూస్తూ ఉన్నాం కదా మన ఊళ్ళో, సివిల్ ఇంజనీర్లు రోడ్లంతా నడుస్తూ ఉంటారు, ఎక్కడ పడుకుంటారో తెలియదు. సివిల్ ఇంజనీర్ అంటే అర్థమైందా? ఎవరు చెప్పానా? అదేదో నువ్వే చెప్పంటావా? అక్క చెప్పింది ఏంటంట, ఇప్పుడైనా అర్థమైందా? ఏదో బాబులే మంచి పేరే పెట్టావు కానీ. చూడండి, ఏది ఏమైనప్పటికీ కూడా మనము దేవుని సన్నిధిలో నీ వంతు నువ్వు రేపు పొద్దున నా పరిస్థితి ఏంటని ఆలోచించొద్దు కదా. రేపు పొద్దున సంగతి ఎవరు చూసుకోవాలా?
ఆయన తోటలో మనం పని చేసినప్పుడు ఆయనే మనకు జీతం ఇస్తాడు. కనుకని ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కానీ ఈ ప్రార్థనా జీవితం అనేది లేకపోవటం వల్ల, ఈ ఆన్లైన్లు అనేది లేకపోవటం వల్ల అనేక స్థలాల్లో అపవాది బలహీనులైన వారిని బలవంతులైన క్రైస్తవుల మీద దాడులు చేస్తుందన్నమాట. కనుకనే మనం సృష్టికర్త అయిన దేవుడు నీకేదైనా చేయగలడు కదా, నీకున్న బలహీనతను తొలగించగలడు. నువ్వు బలంగా ప్రార్థన చేయాలని కోరుకుంటే నా నడుము బిగించు ప్రభా అని ప్రార్థన చేయి. చదవండి ఏమంటున్నాడు. ఇంకా మనం ముందుకెళ్దాం దేవుని వాక్యంలోకి. మనం ఈ రాత్రి కొన్ని మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసేవారం ఉన్నాం. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. మంచినీళ్ళు తెప్పించుకోండి. ఏమంటున్నాడు? నా మట్టికి నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన దేవునికి విరోధంగా పాపము చేసావు నువ్వు. అంటే పరలోకంలో ఉన్న దేవునితో మాట్లాడకపోతే నువ్వేం చేసినట్టు? పాపము చేసినట్టు. పాపం వల్ల వచ్చే జీతం కొత్త నిబంధన ఏమి రాశాడు? మరణం అంటాడు కదా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? పాపం చేసిన దానికి ఏం జీతం ఇస్తాడు దేవుడు? పాపం చేసిన దానికి జీతం ఏంటి? మరణం. ఏ మరణం అది? నరకం. నరకం అంటే పరలోకంలో ఉన్న దేవునితో మాట్లాడాలి. మీకు నిద్ర వస్తే లేచి కళ్ళు కడుక్కోవాలి. ఇంకా చెప్పాలంటే చాలా చిట్కాలు ఉన్నాయి నా దగ్గర. అవి పాటిస్తే మరీ మంచిది. మరి ఎక్కువగా తట్టుకోలేకపోతున్నావు అనుకుంటే లాగిపెట్టి నీ చెంప నువ్వే కొట్టుకో. ఇంకా చెప్పాలంటే సూదో పినిసో తీసుకుని ఒక పూట పొడుగు. ఇప్పుడేమవుతుంది? నువ్వు ఎంత బతికినాడినా నీ దగ్గర రాదన్నమాట కదా. అవునా? చూడండి, యవనస్తులు అందరూ ఒక్కడ కూడా రాలా. చాలా మరి పాతకాలపు మరి వీళ్ళని ఏమనాలా? ముదురు క్రైస్తవులు అనాలా, లేకపోతే ఏమనాలా? క్రీస్తునందు యవనస్తులు అనాలి లెక్కైతే. అంతేనాక దేవునితో మాట్లాడటానికి వెనకాడకుండా వచ్చారు చాలా ధన్యులు. అక్కడ అంటున్నాడు ప్రార్థన చేయకపోవడం సమయంలో ఏం చెబుతున్నాడు? మీ నిమిత్తం ప్రార్థన చేయకుండా ఉంటే నేను యెహోవాకు విరోధముగా పాపము చేశాను. ఇది గుర్తించాలి. విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో మేమైనా మీరైనా అందరూ దేవుని దగ్గర రేపు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. కనుకని నువ్వు ఎంత ప్రార్థన చేశావు? నశించిపోయే ఆత్మల కొరకు ఎంత మొరపెట్టావు? నీ కన్నీరు ఏది? నీ కన్నీరు అన్నపానంలాగా మారిపోవాలన్నమాట. మరి నీ కంటిలో నీరు రావట్లేదంటే అర్థం ఏంటి? నీ నోటిలో హృదయంలో ఏమి లేదు? ప్రార్థన లేదు. ఏదో 5-10 నిమిషాలు లేకపోతే ఒక గట్టిగా చేస్తే ఒక 20 నిమిషాలు చేసి ఏం చేస్తున్నారు? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అయ్యా, ఎప్పుడు వదులుతాడా అన్న పడుకుందాం, ఒకరికొకరికి అదలేకుండా నిద్రపోతాం, గుర్రమంట గురకలు పెడతాం, అయ్యా ఆయనకి నిద్ర వచ్చేటట్టు అన్న చెయ్యి, కాళ్ళకు వచ్చేటట్టు అన్న చెయ్యి అని మీరు ప్రార్థన చేశారనుకో, నాకు అసలు రావు. నాకు ఇందాక మధ్యాహ్నం చెప్పా, నెలకు 4-5 ఆన్లైట్లు. నాకు ఆన్లైన్ అంటే చాలా ఇష్టం. రేపు నైట్ సోమవారం, రేపు నైట్ కూడా మళ్ళీ ఆన్లైట్ ఉంది. నాకు విజయవాడలో ఉంది, మళ్ళీ ఇక్కడ దగ్గరలోనే ఉంది. మళ్ళీ నాకు ఇందాక ఫోన్ వచ్చింది, అక్కడ మీ బ్రాంచ్ ఇంకోటి ఉందంట, అక్కడ ఆన్లైన్ కూడా పెట్టి రమ్మన్నాడు ప్రవీణ్ అన్న. అక్కడ కూడా పెట్టి రావాలంట. చూడండి ఎంత సంతోషం. దేవుల్లో గడిపితే ఎన్ని రాత్రులు గడిపినా ఎంత దీవెన ఉంటుందంటావు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక
చదవండి 6వ అధ్యాయం 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాము. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, కొత్త నిబంధనలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకని భారం ఒకడు భరాయించి ఇలాగూ క్రీస్తు నియమమును ఏం చేయాలి? నెరవేర్చాలంట. ఇది ఎవరు పెట్టారు ఈ నియమం? రాని వారి కొరకు ప్రార్థన చేసి నియమం ఎవరు పెట్టారు? వచ్చి ఆగిపోయిన వాళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? నీ ఇంట్లో వాళ్ళు ఇంకా కొంతమంది రక్షింపలేదండి, ఎవరు ప్రార్థన చేయాలి? చెప్పండమ్మా, ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలా? కాపురగా మీరే చేయండి, మేమైతే పురుక్కుంటాం అంటారా? మీకు కూడా సంబంధం ఉంది. వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి జీతము ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. నీ ప్రార్థనకి జీతం ఉంది, నా బాధకి జీతం ఉంది, ఆగిపోయిన వాళ్ళని తీసుకొస్తే నీకు జీతం ఉంది. వాళ్ళ కొరకు ఈ రాత్రి అంగళారిస్తే వాళ్ళు దర్శించే బాధ్యత దేవదూతలకు ఉంది, దేవుడికి ఉంది. పరిశుద్ధులమైన మనం నోరు తెరవకపోతే ఏమవుతుంది? నిన్న ఒక అన్న చెప్పాడు, సువార్త చెప్తేనంట ఆయన విదేశాల్లో ఉంటాడంట, భయంకరంగా తిట్టాడంట. ఈయన్ని తిడితే మౌనంగా ఉన్నాడంట. ఒకరోజు వచ్చింది, మీ దేవుడు ఆయనతో అన్నాడు, మీ దేవుడు గొప్పవాడైతే విదేశాల్లో ఇండియాకి నన్ను తీసుకురామాను, నాకున్న అలవాట్లన్నీ పోగొట్టమాను అని చెప్పి అన్నాడంట. అంటే ఈయనకి ఏం చెప్పాలో పాపం అర్థం కాక ఈయన చెప్పలేదు. నేనేమన్నానంటే, దేవుడు నిన్ను అలవాటు చేసుకోమన్నాడా? దేవుడు నిన్ను అలవాటు చేసుకోమన్నాడు? చెడ్డ అలవాట్లు చేసుకోమనలేదే. ఆయన పుట్టినప్పుడు నీకు ఉన్నాయా ఆ జబ్బులు? లేవే, మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే విడిచిపెట్టాలి. అలాగే వచ్చారు, మధ్యలో వెళ్ళిపోయారు, వాళ్ళు శాశ్వతంగా దేవుని బిడ్డలుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలా? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అన్నా చెప్పు, పోయేదాన్ని ఉపయోగం ఉందా లేదా? నిన్నే చెప్పాడు ఆయన, దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నా, నేను ఓ తీర్మానం చేశాను, అది ఏమన్నా చేసుకొని అని ఎక్కించుకెళ్తాం, దింపడం నా వంతనని అంటున్నాడు. అంటే పరలోకంలో ధనాన్ని ఆయన ఏం చేసుకుంటున్నాడు? సమకూర్చుకుంటున్నాడు. మీరు కూడా ఏం చేయాలా? ఆయన భారంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలంటే మీరు కూడా చక్రం పట్టుకుని తిప్పమని కాదు. నేను చెప్తున్నా, ఇక్కడ నిలబడి చెబుతున్నానంటే నాకు నేను ప్రిపేర్ అయ్యి నేను రాలేదు, దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నదానికంటే తక్కువైన బండి ఉచితమే, ఆయన ఉచితమే, ఆయిల్ ఉచితమే అంటే ఎట్లా కుదురుద్ది? ఆయిల్ ఆయన కొనుక్కోవాలా? ఏమంటే అంతేనా? 20 రూపాయలకి 10 రూపాయలన్నా ఆయిల్, కనీసం ఆయిల్ ఖర్చున్నా మనం ఇవ్వాలి. ఇక్కడ అదే చెబుతున్నాడు, ఒకళ్ళ భారం ఒకళ్ళు భరాయించండి మీరు. ఇది క్రీస్తునేమో. ఏమన్నా ఇష్టమా కష్టమా ఇక్కడ చెప్తే? నాకేం సంబంధం లేదు, దేవుడు నాకు మైండ్గా ఎక్కిస్తున్నాడు కానీ చెప్తున్నాను. చూడండి, ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయన కొరకు ప్రార్థన చేయండి. 10 రూపాయలు అన్నది 5 రూపాయలు ఆయిల్కి తీసుకో చాలు, తప్పేం కాదు. అది దేవుడు మెచ్చుతాడు దాని విషయంలో. అర్థమైందా? చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు, అది మీరు ప్రార్థన పూర్వకంగా చేయండి, మీకే మంచిది, మీకు కూడా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. కనుక ఇక్కడ అంటున్నాడు, దేవుడి బిడ్డలో ఒక నియమం ఉంది, మీరు ఒకరికొరకు భారం పంచుకోండి, ఒకరికొరకు ఒకరు బాధ్యత కలిగి ఉండండి. నీ సంఘంలో ఎవరు ఆగిపోయారో నువ్వు బాధ్యత కలిగి ఉండు. వాళ్ళకి పురుకొల్పు, ఎందుకు ఆగిపోయారు, ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చింది అట్లా అని నువ్వు ఒక్క పూటైనా ఉపవాసం ఉన్నావా? వాళ్ళ కొరకు నీ ఇంట్లో కూర్చుని ఏడ్చి కన్నీరు పెట్టేవా? నువ్వు పరలోకానికి వెళ్తే వాళ్ళు నరకానికి పోవాలా? నీ దేశం రాష్ట్రం ఏమైపోవాలా కదా?
చూడండి, ఒకప్పుడు ఒక తాగుబోతులు, భయంకరమైన తాగుబోతులు నాకు అప్పచెప్పాడు దేవుడు. ఒక ఆయన అంటే తన నోటికి వచ్చినట్టు తిట్టి 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 ఉమ్ము కూడా ఊసాడు నా మీద, ముఖం మీద ఊసాడు. నేనేమి ఒక్క మాట మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడలేదు కూడా. తర్వాత ఆయన కొరకు 3 రోజులు ఓన్లీ మజ్జిగి మంచినీళ్ళు తాగి ఉపవాసం ఉన్నాను. ఆయన వాళ్ళ అద్భుతమైన సేవ చేస్తున్నాడు. హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో గట్టికిస్తుల్లో హైదరాబాద్లో ఏదో ఒక స్థలంలో ఉన్నాడు ఆయన. పేరు అప్పుడు ఆంజనేయులు, ఇప్పుడేమో ఏదో దేవుళ్ళు వచ్చాక ఏదో పేరు పెట్టుకున్నాడు. భయంకరమైన వ్యక్తుల మధ్యన సేవ చేస్తున్నాడు ఆయన. ఆయన కోసం 3 రోజులు నేను దేవుడిని అడిగాను, ఆయన మారుతావా లేదా ప్రభువా? ఆయన మారితే నేను అన్నం తింటా, నేను రక్షణ పడతా కూడా నాకు సువార్త చెప్పిన 3 రోజులు ఉపవాసం ఉన్నాడంట. మరి నీకేం భారం ఉంది? నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు మాకు వచ్చి చెప్తూ ఉంటారు మీరు కదా, నా పిల్లలు మారలేదు, నా కోళ్ళు మారలేదు, నా కొడుకు మారలేదు అంటే నువ్వు మారు ఫస్ట్. నువ్వు ప్రార్థనా జీవితంలోకి రా, నువ్వు ప్రార్థనాత్మకంగా నింపబడు, నీలో ఉన్న వెలుగు వాళ్ళు తాకుద్ది. ఇక్కడ దేవుడు పెట్టిన నియమం, ఒకళ్ళ భారం ఒకళ్ళు భరాయించు. ఒక పూట మారితే చచ్చిపోతామా? ఏమా ఇలా చెప్తే మన ఒక అక్క అంది, నేను బతికొండగా మా చర్చికి రావద్దాం, నీకు చచ్చిపోయిన గౌడు వస్తాడు, ఊరు బయటికి తీసుకెళ్తాం తప్ప. చెప్తే చెప్పావు కానీ ఇంత కఠినంగా ఖండితంగా చెప్తావా? పాస్టర్ గారిని పిలిచి చెవులో చెప్పింది, సోన్ రాజు అన్న ఈ మధ్యలోకి వచ్చాడంటే నిన్ను ఊరుకొని ఫస్ట్ అన్న, నీకు రిటైర్మెంట్ లేకపోతే ట్రాన్స్ఫర్. ఏమండి, ఎవరికి చెప్పేది దేవుని మాటలు? దేవుని బిడ్డలైన మీకే, మీరు బలపడటానికే, మీరు ప్రార్థన చేస్తారని ఆశ నాకు. చూడండి, ఎందుకంటే కారణం అమ్మా ఏనండి, ఏం మాట్లాడదు, మీరు ప్రత్యేకంగా కూటమి పెట్టవగానే దేవుని బిడ్డగా నేను నిలబడి చెప్తున్నప్పుడు నా వల్ల ఏది కాదు, కానీ పరిశుద్ధాత్ముడు మా మీద ఉండి మాట్లాడుతుంటాడు మీతోటి. కారణం ఏంటో తెలుసా? ఈ లోక భక్తులు కామనం. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, ఏం చెబుతున్నాడు, ఏమన్నాడు? మీరు ఒకరి భారం ఒకరు భరించుడి. చదవండి, 1 తిమోతి పత్రిక, త్వరగా చదవాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. 1 నుంచి 4 వచనాలు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. చూడండి, మనము సంపూర్ణ భక్తి, సంపూర్ణ రాత్రి ఆల్నైట్ చేయాలి. సగం రాత్రి చేసి మేము ఆల్నైట్కి వెళ్ళామని రేపు పొద్దున సాటింపు వేసుకుంటాం, అది కాదు. మనం సంపూర్ణం చేయాలి. దేవాది దేవుడు ఎక్కడున్నాడు అంటే నీ మధ్యనే ఉన్నాడు. పరలోకం ఎక్కడుందంటే దేవుని యొక్క సంఘమే పరలోకం కదా. అందుకే తిమోతితో పౌలు గారు చెబుతుంటే, తిమోతి ఏమో సంఘానికి చెబుతున్నాడు, మీరు సంపూర్ణ భక్తి కలిగి ఉండండి. ఏమన్నాడు అక్క? చదవక మళ్ళీ. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం నీ నిద్ర కంటే ముఖ్యం ఏంటి? అక్కడ అన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు నువ్వేం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. మత్తయి సువార్త 7:7 అంటాడు. ఏమంటాడు? చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవాలి, తొందరగా నాకు అందించాలి. ఊరికే నోటి మాట చెప్పద్దు, ఇది చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును,
ఎదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. పరలోకాన్ని ఏం చేయాలా? ఏం చేయాలి? నీ ప్రార్థన. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, పరలోకాన్ని తట్టేవాళ్ళు కావాలి. నిద్రపోయేవాళ్ళు ఎంతోమంది పోతూ ఉంటారు, నేను వెళ్ళేలోపు ఈ బల్ల కూడా ఇరిగిపోతాను. కారణం ఏంటో తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ కొరకు ప్రార్థన చేయాలి. నీ అవసరత కొరకే కాదు, నీ అక్రతల కొరకే కాదు. ఈ దినాల్లో యవనస్తులైన వారు, చిన్నవారు అనేక విధాలుగా చనిపోతూ ఉంటున్నారు. అనేక విధాలుగా మరి ఈ లోకం నుంచి వెడలిపోతూ ఉంటున్నారు. కనుకనే నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు? ఆ మరణానికి పోకుండా ఆపుతాడు. కనుకనే మనం నోరు మూసుకుని కూర్చుంటే పరిశుద్ధులైన వారు, దేవుని రక్తంలో కడగబడి దేవుని బిడ్డలు అని ముద్రించబడిన వారు మనం మెదలకుండా ఉంటే అపవాది అనేవాడు ఏం చేస్తాడు? అపవాదిని దేవుడు ఏమన్నాడు? శీఘ్రంగా వాడిని మీ కాళ్ళ కింద చితక తొక్కిస్తానన్నాడు. కానీ ఇప్పుడు వాడి కాళ్ళ కింద లేడు. ఎక్కడున్నాడు చెప్పండి? సాతాను కాళ్ళ కింద లేకుండా ఇప్పుడు ఎక్కడున్నాడు? మా విజయవాడలో ఒక అక్క వాళ్ళ ఇంటికి దర్శనానికి వెళ్తే పైన ఆ కిటికీ ఏదో సంథింగ్ వాళ్ళకి ఏదో అవసరం వచ్చి ఎవరో చెప్పారంటే ఈ కిటికీ ఎక్కడ ఉండకూడదని ఆ కిటికీ పీకేశారు. పీకైతే వీళ్ళు ఆరాధనకి వెళ్ళి వచ్చినాక నేను విజయవాడకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ప్రేరేపణ కలిగి వెళ్తే వాక్యం కొంచెం చెప్తానమ్మా, ప్రార్థన చేస్తాను అంటే వాళ్ళు బైబిల్ తీయమంటే ఒక్కళ్ళ బైబిల్ తీయట్లా. ఏమైపోయినాయి బైబిల్ వీళ్ళకి? పాటల బుక్ తీయట్లా, బైబిల్ తీయట్లేదు, ఏమైపోయినాయి అని చూస్తే వాళ్ళ పిల్ల ఇటు చూస్తుంది పైయాంక ఇంకోడంక చూస్తాను. ఏంటో అని గబుక్కుని నాకు అన్నట్టు పడితే అన్ని పేరు చూడండి. ఎక్కడ పెట్టాలి కదా బైబిల్ అసలు? అక్కడ కిటికీ అక్కడ తీస్తే అక్కడ పెట్టారు. ఏంటమ్మా అక్కడ ఎందుకు పెట్టారంటే దయ్యాలు అటు నుంచి వస్తున్నాయి అంటే మా అమ్మ చెప్పింది, అందుకని అక్కడ పెట్టాం. అటు నుంచి దయ్యాలు బైబిల్ పెడితే దయ్యాలు రాకుండా ఉంటాయని. బైబిల్ ఎక్కడ ఉండాలా? దేవుని మాటలు నీకు హృదయంలో ఉండాలా? మరి ఏం భక్తి, ఏమి ప్రార్థన, ఏమి దేవునితో నడుస్తున్నట్టు? కనుక ఇక్కడ అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు మనుషులందరి కొరకు, రాజుల కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తే రాష్ట్రాలు నెమ్మదిగా ఉంటాయి, మంత్రులు సరిగా ఏలుతారు కదా, అవునా కదా? నీ ప్రార్థన దేవుడు వింటాడు, వాళ్ళు సరి చేస్తాడు. వాళ్ళకి బైబిల్ చదివే అంత టైం లేదు, ఈయన అంత టైం అంతకన్నా లేదు. ఎంతసేపు ఏం చేయాలా రాష్ట్రాలుగానే ఎత్తుకులాడుతూ ఉంటారు. చూడండి, దేవుని బిడ్డలమైన మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? చాలామంది ఎదురు చూస్తున్నారు, ప్రభు వస్తే బాగుండును కదా, ప్రభు వస్తే బాగుండును. ఒక ఆయన నన్ను పిలిచాడు, మన వాళ్ళే పిలిచి, నా ప్రార్థన అంశం ఒకటి ఉంది, దాని కొరకు ప్రార్థన చేయాలి, ఇంటికి రండి అన్నాడు. సరే వచ్చినాక అడిగారు, ఏంటన్నా చెప్పండి ఆ అంశం ఏంటని అంటే ఆయన ఏమన్నానంటే, శీఘ్రంగా నేను చచ్చిపోవాలి, అది ప్రార్థన అంశం. ఏంటంట అంటే ఆయన చచ్చిపోవడానికి నేను రికమెండేషన్ చేయాలా? దేవా ఈయన చంపేయాలని నేను చెప్పాలా? అదొక రకమైన నరకత్తి కాదు, అవునా కదా? నువ్వు చావటం నేను ఎందుకు చేయాలయా అని అంటే, లేదులే నా సేవకులు చెప్తే దేవుడు తీసేసుకుంటాడు, ఈ చుట్టూ ఉన్న బాకీలోడు ఎవడు నా జోలికి రారు. పిల్లలు లేరా? భార్య లేదా? వెనకమాల వాళ్ళకి ఎంత ఉంటుంది వాళ్ళ మీద ఆడికి కదా. అందుకని ఆ భార్య అంది ఏమని చెప్పిందంటే, అలా ఇన్ని అప్పులు ఉండి పరలోకానికి దేవుడు రానెత్తాడా? సరే ఇక్కడ తప్పించుకుంటాం, దేవుని రాజ్యానికి ఆయన రానెత్తాడా? ఎందుకని? భూమి మీద నువ్వు చేసిన ఎవడు తిరుగుతాడు కదా.
అని దేవుడు నిలబెడితే, పరలోకం గేట్ వేస్తే మధ్యాకాశంలో ఆయన్ని లెక్కలో తీసుకున్నప్పుడు, తీర్పు దినాన్ని తీసుకున్నప్పుడు ఏం సమాధానం చెప్తాడు? అందుకని ఈ ప్రార్థన అంశం మాత్రం నేను చేయను, కానీ నీకున్న ప్రతిదీ కూడా పోవాలని ప్రార్థన చేస్తాను అన్నాను అని చేసి వచ్చేసాను. ఇంకా ఇంట్లో అన్నం కూడా వండారు, కానీ నాకు మనసు లేదు తినడానికి, నాకు ఇష్టం లేదు, ఇంకా వచ్చేసాను బయటకు. ఎందుకు? కారణం ఏంటి? చూడండి, మనకి ఇష్టమైందల్లా చేస్తామో అది దేవుని మీద నెట్టుతూ ఉంటాం. కొంతమంది అంటూ ఉంటారు, మీ దేవుడు గొప్పవాడైతే నాకు తాగుడు మానిపి. మీ దేవుడు గొప్పవాడంటగా, మేము అప్పులు చేసాం, అవన్నీ మా నుండి పోయేదాన్ని ప్రార్థన చేయి. చూడండి, ఒకసారి మా ఊర్లో అంటే జీకొండూరులో కొంతమంది అన్నిలు స్త్రీలు సిస్టర్స్ వచ్చారు. ఆ పక్కన మా పక్కగా ఒక ఆమె ఆమె ఏదో అప్పుడు ఏదో వచ్చింది, 10,000 కడితే 50,000 వస్తాయని ఏదో కట్టించారు కదా, గుర్తుందా మీకు? ఇమ్ము సంస్థ ఏదో, ఇమ్ము సంస్థలో చేరిన వాళ్ళకంతా నిమ్ము వచ్చింది చాలామంది. నన్ను కూడా కట్టించమన్నారు. నేను సేవ కొరకే బతుకుతున్నానయ్యా, ఇంకా ఇతర పనులు మనం చేయలేము, నేను చేయని పోన్నాను. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, పాస్టర్ గారు అదిగో ఆ ఇంటామా ఇన్ని లక్షలు కట్టించింది అయ్యా, మా అందరితో ఊర్లో అందరితో కొట్లో అంతా కట్టించింది, లక్షలు కట్టించింది, 10,000 కడితే 50,000 వచ్చేస్తున్నాయి అని, 60,000 వచ్చేస్తున్నాయి అని ఆశతో కట్టావయ్యా, నువ్వు ప్రార్థన చేయి, మా డబ్బులు మాకు వచ్చిందంటే ఆమె వచ్చేదంటే ప్రార్థన చేయాలి. సరే చేస్తాలే, కానీ ఆమెకి ఇచ్చే ముందు కట్టే ముందు దేవుడికి ఏమైనా చెప్పారా? మాట్లాడరా మీరు? మేము ఉన్నాం అక్కడ మీ ఊర్లో, మేమేం చెప్తే సమాధానం ఉన్నాడు చూస్తున్నారు. దేవుడు చెప్పలేదు, మరి ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెబుతాడు? నేను అదే చెప్పే వాళ్ళకి, మీరు కట్టేటప్పుడు దేవుడికి నాకు వచ్చి చెప్పారా? అయ్యా వీళ్ళు కడుతున్నారని నేను చెప్పేవాడు కదా, అప్పుడు ఆ బాధ్యత ఆయన తీసుకునేవాడుగా. మీ డబ్బులు పోతే మా దేవుడు కావాల్సి వచ్చిందా? ఆ డబ్బులు కుదురుగా వాళ్ళు 50,000 కడితే మీకు దేవుడు గుర్తురాడుగా అనేసరికి వాళ్ళు ఒక ఆమె వేసింది, ఎవడన్నా మారుతారు కానీ ఈ పాస్టర్ గారు మారడు, పడే అని నేను మారాలట అని నీ కొరకు ప్రార్థన చేసి రికమెండేషన్ చేసి తిరిగి వచ్చేటట్టు చేసి రాత్రి మొగుళ్ళు ప్రార్థన చేస్తే ఆ డబ్బులు వస్తే నువ్వు కులుగుతావా? ఏం భక్తి అండి అది? ఏం ప్రార్థన కదా? మన అవసరంతో కొరకు దేవుని వాడుకోవద్దు, దేవుని యొక్క చిత్తం కొరకు మనం వాడబడాలి, దేవుడి చిత్తం కొరకు వాడబడాలి. చూడండి, ఒక్క మాట చదువు, ఎస్తేరు గ్రంథం 4:16 చివరగా మన పితరురాలు ఎంత భారం కలిగి ఉందంటే 4:16 చదువుతారా ఒకళ్ళు? ఎస్తేరు గ్రంథం 4:16 మనం ఆ మాట ఒకటి చదువుకుంటాం. ఎంత భారం కలిగి ఉందన్నది మనకు అక్కడ కనపడతా ఉంటుంది. ఏం చేస్తామా? అప్పుడు ఎస్తేరు, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ పోగు చేసి సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండాలి మీరు. నేను నా పనిగద్దరు కూడా ఉపవాసం ఉందము. ఎందుకు? కారణం ఏంటి? రాజు దగ్గరికి ఎందుకు వెళ్తున్నామే? యూదులందరి మీదకి ఒక శాసనం పెట్టాడు. ఎవరు? హామాను పెట్టాడు శాసనం. గేటు కాడున్న మొద్దుకై నాకు నమస్కారం పెట్టట్లేదు కనుక యూదులు అనే వాళ్ళని ఎవడు కనపడకూడదు, ఓసుకోత కొయ్యాలని, లేకపోతే వాళ్ళు లేకుండా చేయాలని పన్నాగం పన్నాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇంటాడో ఎనడో తెలీదు. రాజు దగ్గర 3 రోజులు అన్నపానాలు మానేసి ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. అప్పుడు రాజుగారికి మంచి మనసు ఇస్తాడు కదా.
వాడు తవ్వుకున్న గోతిలో వాడే పడ్డాడు. వాడు పెట్టిన ఉరి తమ్మ మీద వాడినే ఉరి తీశారు హామాన్ని. కానీ మొర్దెకై కానీ ఎస్తేరు కానీ వాళ్ళ ప్రజలు ఇజ్రాయిల్ కానీ ఎవరన్నా నశించిపోయారా? ఎందుకని? ప్రార్థన ఫలించింది. అక్కడ 3 రోజులు ప్రార్థన ఫలించింది. రాజు వెంటనే ఈళ్ళ పక్షంగా న్యాయం తీరుస్తూ వచ్చాడనమాట. కనుకనే మన రాజు ఈ లోక సంబంధమైన రాజు కాదు. ఏ రాజు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకని ఇర్మియా 33:3 అంటూ నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, మీరు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాను, ఘోరమైన గొప్ప సంగతులు నా దగ్గర దాగి ఉన్నాయి. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ప్రార్థించేదను, ప్రణుతించేదను, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు గైకొనుమా. ప్రార్థనే 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 నా ప్రాణము, అడిగి ఊహించు వాటికన్నా మరి అత్యధికముగా ఇస్తానంటివి. అడిగి ఊహించు వాటికన్నా మరి అత్యధికముగా ఇస్తానంటివి. అడుగుచుంటిమయ్యా దేవా, అనుగ్రహించుమయ్యా. అడుగుచుంటిమయ్యా దేవా, అనుగ్రహించుమయ్యా. ప్రార్థనే 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 నా ప్రాణము. ఈ పాట మా అమ్మ నేర్పింది నాకు. సేవకుడు అయ్యా కానీ ఈ పాటలు నేర్చుకోవట్లేదు, కూర్చో అని చెప్పి ఒక రోజు కూర్చోబెట్టి 5-6 పాటలు నా మైండ్లో పడేసింది. గొప్ప సేవ. ఇవాళ దరిదాపు 100 సంవత్సరాలు వచ్చేసింది ఆమెకి. ఆయన ఇవాళ కూడా కర్ర కానీ కళ్ళజోడు కానీ పెట్టుకుంది. నేను వెళ్ళినప్పుడు తీసి ఖచ్చితంగా బ్యాగులు దాచేత బయటకు కూడా కనపడినాం. బయటకు కనపడిందంటే తినొద్దన్నాను. ఇప్పుడు కూడా నీకు అసలు విశ్వాసం లేదు, నువ్వు ఎందుకు ప్రార్థన చేసుకోవాలా, కళ్ళు సరిగా కనపడాలని. ఆనాడు భోజనం వేరు, ఈనాడు భోజనం వేరు అమ్మంటే అవన్నీ నాకు తెలీదు. నువ్వు కళ్ళజోడు పెట్టకుండా వాక్యం చెప్పాలన్నది సాధ్యమేనా? అప్పుడు వాళ్ళు చొన్నాను చూడను. అదే మీరు మధ్యాహ్నం ఏదో అన్నం అన్నారు, ఏదో ముద్ద అన్నారు, రాగి సంకట అండి. ఇవన్నీ రాయలసీమ మరి తిరుగుతున్న మొదలుపెట్టినాక ఇవన్నీ అలవాటు అయిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మన పితరులు ఏమి చేశారో మనం అది చేస్తే ఎంత పని జరుగుతుంది, ఎంతగా ఆత్మలు రక్షింపబడతాయి. కనుకని మనం అట్టి రీతిగా భారం కలిగి ప్రార్థన చేసే వారంగా ఉందాం. బాధ్యతగా మనం ప్రార్థన చేసే వారంగా ఉంటాం. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. వీడియో కట్ చేయండి. కట్ చేసి